లక్ష్మీకాంత్ పాలిటీ క్విక్ రీజన్ సిరీస్లో భాగంగా మనం లక్ష్మీకాంత్ బుక్లోని చాప్టర్ 3 గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం చాప్టర్ 3లోని సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ క్రిటిసిజం ఆన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఉన్న టేబుల్స్ అంటే షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంకా సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా ఒక టాపిక్ మిగిలింది. ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతే మనకి థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఆ టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తెలుగులో చెప్పాలంటే రాజ్యాంగంలోని ముఖ్యమైన ప్రకరణలు. ఈ టాపిక్ కొంచెం లెందీగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే అక్కడ తాపేసి తర్వాత మూడ్ బాగున్నప్పుడు కంటిన్యూ చేయండి, అంతేగాని స్కిప్ మాత్రం చేయొద్దు. ఓకే. సో ఫస్ట్ ఆర్టికల్ అంటే 1వ ప్రకరణ, రాజ్యాంగంలో 1వ ప్రకరణ మనకి ఏం చెప్తుందంటే నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. తెలుగులో చెప్పాలంటే భారతదేశం యొక్క పేరు ఇంకా భూభాగాల గురించి చెప్తుంది. ఇక్కడ ఈ భూభాగం అనేది మనకి 3 రకాలు. ఏంటంటే అది రాష్ట్రాలు వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాలు వాటి భూభాగాలు. మనకి రాష్ట్రాలు అంటే తెలుసు, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే తెలుసు. మరి ఈ ఆర్జిత ప్రాంతాలు అంటే ఏంటంటే టెరిటరీస్ దట్ మే బి అక్వైర్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఎట్ ఎనీ టైమ్. అంటే రాజ్యాంగం రాసిన తర్వాత మన ఇండియాలో కొత్తగా ఏమైనా ప్రాంతాలు వచ్చి యాడ్ అయితే దాన్ని మనం ఆర్జిత ప్రాంతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చైనాతో యుద్ధం చేసి చైనాని ఆక్రమించేసుకుంది అనుకోండి, అప్పుడు ఆ చైనా కూడా మన ఇండియాలో పార్ట్ అయిపోతుంది. సో ఇలా కొత్తగా వచ్చి చేరే ప్రాంతాలని మనం ఆర్జిత ప్రాంతాలు అంటాం అనమాట. సో ఈ ఫస్ట్ ఆర్టికల్లో మనకి ఏం మెన్షన్ చేసి ఉంటాయంటే మన ఇండియా యొక్క పేరు, ఇంకా ఇండియా యొక్క ల్యాండ్ ఎంతవరకు ఉందన్న విషయాలు మనకి ఫస్ట్ ఆర్టికల్లో మెన్షన్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3లో ఏముంటాయంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ బౌండరీస్. అంటే కొత్త రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేయాలి, వాటికి సంబంధించిన ఏరియాస్ని ఎలా డిఫైన్ చేయాలి, వాటికి సంబంధించిన బౌండరీస్ని ఎలా డిఫైన్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ థర్డ్ ఆర్టికల్లో ఉంటాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి థర్డ్ ఆర్టికల్లో ఉంటాయి. ఇక్కడ ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకి సంబంధించిన అధికారం ఎవరి చేతిలో ఉంటుందంటే పార్లమెంట్ చేతిలో ఉంటుంది. ఈవెన్ రాష్ట్రాల నేమ్స్ చేంజ్ చేయాలన్నా సరే పార్లమెంట్ చేతిలోనే ఉంటుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఈ ఆర్టికల్ 3నే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 13. ఈ ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే లాస్ అగెనిస్ట్ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్కి అగైనెస్ట్గా మన గవర్నమెంట్ చేసే లాస్ చెల్లవు అని చెప్తుంది. అదేంటి గవర్నమెంట్ చేసిన లాస్ చెల్లకుండా ఎలా పోతాయి అంటే ఇక్కడ మన రాజ్యాంగము మన న్యాయ వ్యవస్థకి ఒక అధికారాన్ని ఇచ్చింది. దాన్ని ఏమంటాం అంటే మనం న్యాయ సమీక్షాధికారం అంటాం. సో దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వాలు చేసే ప్రతి చట్టాన్ని కూడా ఈ ఉన్నత న్యాయస్థానాలు సమీక్షించే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ సమీక్షించడం అంటే అది రాజ్యాంగ విరుద్ధమా లేదంటే రాజ్యాంగబద్ధంగా ఉందా వాళ్ళు చేసే లా అన్నది వీళ్ళు ఒకసారి చెక్ చేస్తారనమాట. సో ఈ చట్టాలు అనేవి ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉన్నట్టు కానీ ఉన్నత న్యాయస్థానాలు ఫీల్ అయితే దాన్ని రద్దు చేసే అధికారం ఈ న్యాయస్థానాలకు ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. అంటే కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష భేదాలు ఏమి కూడా మన చట్టానికి ఉండవు, అందరూ కూడా సమానంగానే ఉంటారు చట్టం ముందని చెప్పి ఈ ఆర్టికల్ 14 అనేది చెప్తుంది. దీన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 16 ఆర్టికల్. ఈ 16th ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం గురించి ఈ ఆర్టికల్ 16 చెప్తుంది. వెంటనే మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే మరి జాబ్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి కదా, మరి ఇక్కడ సమాన అవకాశాలు ఎలా అవుతాయి అని చెప్పి. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఈ ఆర్టికల్ 16లోనే సబ్ ఆర్టికల్ 16(4)లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏమని మెన్షన్ చేశారంటే ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలకు కనిపించే రిజర్వేషన్లు సమాన అవకాశాలకు విరుద్ధంగా మనం భావించకూడదు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 17th ఆర్టికల్. ఈ 17th ఆర్టికల్ ఏం చెప్తుందంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అంటే అంటరానితనాన్ని నిషేధించడం గురించి చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 19. ఈ ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్సెట్రా. అంటే మనకి రాజ్యాంగం కల్పించిన కొన్ని రకాల హక్కులకి రక్షణ కల్పించడం గురించి ఈ ఆర్టికల్ 19 మనకి చెప్తుంది.
రాజ్యాంగం మనకి ఎన్ని రకాల స్వాతంత్రాలు కల్పించిందంటే 6 రకాల స్వాతంత్రాలను కల్పించింది. అవేంటంటే వాక్ స్వాతంత్రం, ఇంకా భావ ప్రకటన స్వాతంత్రం, సభలు సమావేశాలు నిర్వహించుకునే స్వాతంత్రం, సంఘాలు సంస్థలు స్థాపించుకునే స్వాతంత్రం, అదేవిధంగా భారతదేశంలో ఎక్కడికైనా సరే మనం వెళ్ళగలిగే స్వాతంత్రం, ఎక్కడైనా సరే మనం నివాసాన్ని ఏర్పరచుకునే స్వాతంత్రం, అదేవిధంగా మనకిష్టమైన పని చేసుకునే స్వాతంత్రం. సో ఈ స్వాతంత్రాల యొక్క లేదంటే హక్కుల యొక్క న్యాయ రక్షణ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 19. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్ 21. ఈ 21 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అంటే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు రక్షణ. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే చట్టంతో నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప మరి ఏ విధంగానూ కూడా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు, ప్రాణానికి హాని కలిగించే అధికారం ఎవ్వరికీ లేదని చెప్పి ఈ ఆర్టికల్ 21 మనకి చెప్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కుని గుర్తించే ఆర్టికల్ ఏంటంటే ఈ ఆర్టికల్ 21. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ లేదంటే జాతీయ అత్యవసర స్థితిని విధించినప్పుడు మిగతా అన్ని ఆర్టికల్స్ కూడా రద్దు చేయడం అంటే సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. కానీ ఆర్టికల్ 21ని ఇంకా ఆర్టికల్ 21 ఉంటుంది. 20 ఏంటంటే అక్రమ శిక్షల నుంచి రక్షించడానికి. ఓకే, ఈ ఆర్టికల్స్ 20, 21లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సస్పెండ్ లేదా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి లేదనమాట, ఈవెన్ ఇన్ నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 21A. ఇదేం చెప్తుందంటే రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అంటే ప్రాథమిక విద్యా హక్కు గురించి చెప్తుంది. ఇక్కడ ప్రాథమిక విద్యా హక్కు అంటే ఏంటంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యని కల్పించాలని చెప్పి ఈ ఆర్టికల్ 21A చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 25. ఈ ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేదా మత స్వేచ్ఛ గురించి చెప్తుంది. ఓకే, అంటే ఏ వ్యక్తి అయినా సరే తనకున్న నమ్మకాల్ని అనుసరించి ఏ మతాన్నైనా సరే స్వీకరించే అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. కాకపోతే దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే నాకు ఈ నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది, దాని మీద ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది, కానీ పక్క వాడిని డిస్టర్బ్ చేసే హక్కు అయితే నాకు లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 30. ఈ ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మైనార్టీలకి విద్యా సంస్థలు స్థాపించుకుని వాటిని నిర్వహించుకునే హక్కు ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళ భాషను కానీ, లిపిని కానీ, సంస్కృతిని కానీ వాళ్ళు సంరక్షించుకోవడానికి అవసరమైన విద్యా సంస్థల్ని స్థాపించుకుని వాళ్ళు నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే 31C. ఈ 31C ఏం చెప్తుందంటే సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టైన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అంటే కొన్ని రకాల ఆదేశ సూత్రాల అమల్లో వాటిని చట్టాల నుంచి మినహాయించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 31C చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అదేంటంటే ఆర్టికల్ 32. ఇది ఏం చెప్తుందంటే రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణ పద్ధతుల గురించి చెప్తుంది. ఇక్కడ ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతని మన రాజ్యాంగం ఎవరికి అప్పగించిందంటే సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టులకి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాథమిక హక్కుల పరిరక్షణకి న్యాయస్థానాలు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను ఏమని పిలుస్తూ ఉంటాం మనం? రిట్స్ అని పిలుస్తాం. తెలుగులో అయితే రిట్లో అంటాము. ఈ రిట్స్లో మనకి 5 టైప్స్ ఉంటాయి. హెబియస్ కార్పస్ ఒకటి ఉంటుంది, మాండమస్ ఉంటుంది, ప్రొహిబిషన్ ఉంటుంది, ఇంకా సెర్షియరీ కోవారెంటో అని 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ రిట్ హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అరెస్టు చట్టసమ్మతమా కాదా అన్నది డిసైడ్ చేయడానికి న్యాయస్థానాలు ఈ హెబియస్ కార్పస్ అనే ఒక ఆజ్ఞని జారీ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని 24 అవర్స్లోగా సమీపంలో ఉన్న కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిట్ మాండమస్ అంటే ఏంటంటే మీరు మీ డ్యూటీని సక్రమంగా చేయండి అని చెప్పి న్యాయస్థానాలు మిగతా అథారిటీస్కి ఆజ్ఞల్ని జారీ చేస్తాయి అన్నమాట. దాన్ని మనం మాండమస్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ప్రొహిబిషన్. ఈ ప్రొహిబిషన్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు కన్నా కింది స్థాయి కోర్టులు ఉంటాయి కదా, ఆ కోర్టులకి లేదా ట్రిబ్యునల్స్కి కేసుల విచారణని తక్షణం మీరు స్టాప్ చేసేయాలని చెప్పి ఉన్నత న్యాయస్థానాలు ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఆర్డర్స్ని మనం ఏమంటామంటే ప్రొహిబిషన్ అంటాం. ప్రొహిబిషన్ తర్వాత వచ్చేది సెర్షియరీ.
ఈ సెర్షరీని జనరల్గా ఈ ప్రొహిబిషన్తో పాటే వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్రొహిబిషన్లో ఏం చెప్పుకున్నాం, మీరు ఇంకా విచారణ ఆపేయండి అని చెప్పుకున్నాం కదా, అలా ఆపేసిన విచారణని మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఉన్నత న్యాయస్థానాలు కింది స్థాయి న్యాయస్థానాలకి చెప్పడాన్ని మనం సెర్షరీ అంటాం. నెక్స్ట్ ఫైనల్గా ఫిఫ్త్ది ఏంటంటే కోవారంటో అంటాం. ఈ కోవారంటో అంటే ఏంటంటే ఏదైనా ఒక న్యాయస్థానం రాజ్యాంగబద్ధంగా లేదంటే చట్టబద్ధంగా అధికారాలు నిర్వహించలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే, లేదా తప్పుడు పనులకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు అసలు ఏ అధికారంతో ఈ విధుల్ని నిర్వహించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో పోలీసు ఉన్నాడు, వాడు ఎవరినైనా కొట్టాడు అనుకుందాం. సో నువ్వు ఏ అధికారంతో వీడిని కొట్టావని చెప్పి అడిగే అధికారం ఎవరికి ఉంటుందంటే న్యాయస్థానాలకు ఉంటుంది. సో ఇలా అడిగే అధికారాన్ని ఏమంటాం అంటే మనం కోవారంటో అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 38. ఈ ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే స్టేట్ టు సెక్యూర్ ఎ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజా సంక్షేమానికి అవసరమైన ఏర్పాట్లు గవర్నమెంట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ 38 చెప్తుంది. ఇక్కడ ప్రజా సంక్షేమం అంటే ఏంటంటే మొత్తం భారత ప్రజలందరికీ కూడా సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, ఇంకా రాజకీయపరమైన న్యాయాన్ని అందించే ఏర్పాటు ఈ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దీని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 38. దీని తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 40. ఈ ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి చెప్తుంది. సో ఇక్కడ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 40. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 44. ఈ ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ద సిటిజన్స్, అంటే పౌరులకు ఉమ్మడి పౌర స్మృతిని కల్పించాలని చెప్పి ఆర్టికల్ 44 చెప్తుంది. ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏం లేదు, నియమాలు అనమాట. కొన్ని సర్టైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉంటే కనుక అవి భారత్లో నివసించే ప్రజలందరికీ కూడా ఒకే విధంగా వర్తించాలి. అంటే డబ్బున్నోడికి ఒక రూలు, లేనోడికి ఒక రూలు, లేదంటే కొంచెం హై క్యాడర్ ఉన్నవాడికి ఒక రూలు, నార్మల్ పీపుల్కి ఒక రూలు, ఇలా కాకుండా కామన్ రూల్స్ ఏమన్నా ఉంటే కనుక అవి అందరికీ కూడా ఈక్వలెంట్గా వర్తించాలని చెప్తామన్నమాట. దాన్నే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 45. ఈ ఆర్టికల్ 45 మనకి దేని గురించి చెప్తుందంటే ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. తెలుగులో చెప్పాలంటే 6 సంవత్సరాల లోపున్న బాలబాలికలకి వాళ్ళ అభివృద్ధి కోసం మనం కృషి చేయడంతో పాటుగా వాళ్ళకి పోషణ, ఆరోగ్యం, ఇంకా పూర్వ ప్రాథమిక విద్యను మనం అందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 21Aకి ఆర్టికల్ 45కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది మనకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్యా హక్కు గురించి ఆర్టికల్ 21A చెప్తుంది. ఓకే, మరి ఆర్టికల్ 45 దేని గురించి చెప్తుంది? 6 సంవత్సరాల లోపు పిల్లల గురించి చెప్తుంది. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి గురించి, వాళ్ళకి సంబంధించిన పోషకాహారం గురించి, వాళ్ళకి సంబంధించిన పూర్వ ప్రాథమిక విద్య గురించి ఆర్టికల్ 45 చెప్తుంది. ఓకే, సో 21 ఏమో 6 to 14 years, 45 ఏమో బిలో 6 years. ఓకే, ఈ క్లారిటీ ఉండాలి మనకి. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 46. ఈ ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. అంటే వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన తెగలు, ఇంకా ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన విద్యా ఆర్థిక ప్రయోజనాల గురించి మనకి ఆర్టికల్ 46 చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 50. ఈ ఆర్టికల్ 50 దేని గురించి చెప్తుందంటే సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఇక్కడ జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ. ఓకే, సో ఇక్కడ కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖని వేరు చేయడం గురించి మనకు చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 50. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 51. ఈ ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంటే అంతర్జాతీయ స్థాయిలో శాంతి భద్రతల కోసం చేసే కృషిని గురించి ఈ ఆర్టికల్ 51 చెప్తుంది అనమాట. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, సో అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో శాంతి భద్రతల కోసం మన ఇండియా
కృషి చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ 51 చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 51J ఏం చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ లేదా ప్రాథమిక విధుల గురించి చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 51 ఏం చెప్తుంది, మన ఇండియా ఎలా బిహేవ్ చేయాలో చెప్తుంది. అంటే ఇండియా ఇతర దేశాలతోటి ఫ్రెండ్లీగా ఉండాలి, సహాయ సహకారాలను అందించుకోవాలి, ఈ శాంతి భద్రతల కోసం కృషి చేయాలని చెప్తుంది. అంటే ఇది మనకి రాజ్య విధాన ఆదేశ సూత్రాల్లో వస్తుందన్నమాట ఈ పాయింట్. నెక్స్ట్ 51A ఏం చెప్తుంది, ప్రాథమిక విధుల గురించి చెప్తుంది. అంటే ఇండియాలో పౌరులు ఎలా బిహేవ్ చేయాలో చెప్తుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఈ ప్రాథమిక విధులకు కానీ లేదంటే రాజ్య విధాన ఆదేశ సూత్రాలకు కానీ న్యాయపరమైన రక్షణ లేదు. అంటే ఎవరైనా సరే ఒక పర్సన్ ఈ ప్రాథమిక విధుల్ని పాటించట్లేదని లేదంటే ఒక కంట్రీ ఈ ఆదేశ సూత్రాలని పాటించట్లేదని చెప్పి మనం కోర్టుకు వెళ్ళే అధికారం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 72. ఈ ఆర్టికల్ 72 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్స్. ఓకే, నాట్ ఓన్లీ పార్డన్స్, ఇంకేం చెప్పుకోవచ్చు అంటే టు సస్పెండ్, రెమిట్ ఆర్ టు కమ్యూట్ సెంటెన్సెస్ ఇన్ సర్టెన్ కేసెస్ అనమాట. తెలుగులో చెప్పాలంటే రాష్ట్రపతికి గల క్షమాభిక్షాధికారం గురించి ఈ ఆర్టికల్ 72 మనకి చెప్తుంది. అంటే ఇక్కడ రాష్ట్రపతికి కొన్ని కేసెస్లో ఏదైనా ఒక శిక్షని తగ్గించే అధికారం, లేదంటే వాటిని తాత్కాలికంగా నిలిపివేసే అధికారం, లేదంటే ఎంటైర్గా క్షమించే అధికారం కూడా ఉంటుంది. ఈ అధికారాల గురించి మనకు చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఈ ఆర్టికల్ 72. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 74. ఈ ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతికి సలహాలు సహాయం ఇవ్వడానికి కేంద్ర మంత్రి మండలి ఉంటుందన్నమాట. ఓకే, సో దీని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే మనకి ఆర్టికల్ 74. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 78. ఈ ఆర్టికల్ 78 దేని గురించి చెప్తుందంటే డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్స్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతికి సమాచారాన్ని ఇవ్వడం ప్రధానమంత్రి బాధ్యత అని చెప్పి ఈ ఆర్టికల్ 78 మనకి చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 110. ఈ ఆర్టికల్ 110 దేని గురించి చెప్తుందంటే డెఫినేషన్స్ ఆఫ్ మనీ బిల్, అంటే ద్రవ్య బిల్లుల యొక్క నిర్వచనం గురించి చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 112. ఈ ఆర్టికల్ 112 దేని గురించి చెప్తుందంటే బడ్జెట్ గురించి చెప్తుంది. మనం ఇక్కడ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా బడ్జెట్ అన్నవాడు యూజ్ చేయబడలేదు. మరి ఏమన్నారంటే బడ్జెట్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, తెలుగులో చెప్పాలంటే వార్షిక ఆర్థిక నివేదిక అన్నారు. కానీ బడ్జెట్ అనే పదం అయితే ఎక్కడే యూజ్ చేయలేదు. ఓకే, సో ఈ బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే మనకి ఆర్టికల్ 112 చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఎకానమీలోనే ఇంపార్టెంటే, పాలిటీలో కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 123. ఈ ఆర్టికల్ 123 దేని గురించి చెప్తుందంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్. అంటే రాష్ట్రపతికి గల ఆర్డినెన్సెస్ జారీ చేసే అధికారం గురించి ఈ ఆర్టికల్ 123 మనకి చెప్తుంది. ఈ ఆర్డినెన్సెస్ అనేవి పార్లమెంట్ సమావేశాలు లేని టైంలో రాష్ట్రపతి జారీ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఆర్డినెన్సెస్కి సాధారణ చట్టాలకు ఉన్నంత వెయిటేజ్ ఉంటుంది. కాకపోతే వీటిని పార్లమెంట్ సమావేశమైన 6 వీక్స్లోగా వాళ్ళు ఆమోదించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 143. ఈ ఆర్టికల్ 143 దేని గురించి చెప్తుందంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీంకోర్టు. అంటే రాష్ట్రపతికి గల సుప్రీంకోర్టును సంప్రదించే అధికారం గురించి ఈ ఆర్టికల్ 143 చెప్తుంది. అంటే ఇక్కడ పరిపాలనా సంబంధమైన విషయాల్లో ఏమైనా గైడెన్స్ కావాల్సి వచ్చినా, లేదంటే హెల్ప్ కావాల్సి వచ్చినా, లేదంటే సజెషన్స్ కావాల్సి వచ్చినా రాష్ట్రపతి సుప్రీంకోర్టును అడగొచ్చు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 143. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 155. ఈ ఆర్టికల్ 155 దేని గురించి చెప్తుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ లేదా గవర్నర్ యొక్క నియామకం గురించి చెప్తుంది. ఈ గవర్నర్ని నియమించే పద్ధతిని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే కెనడా యొక్క రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఈ గవర్నర్స్ని ఎవరు నియమిస్తారంటే గవర్నర్స్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 155. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 161. ఈ ఆర్టికల్ 161 దేని గురించి చెప్తుందంటే పవర్ ఆఫ్ గవర్నర్ టు గ్రాంట్ పార్డన్స్. అంటే గవర్నర్కి గల క్షమాభిక్షాధికారం గురించి ఈ ఆర్టికల్ 161 చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రాష్ట్రపతికి గల క్షమాభిక్షాధికారాల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 72. ఓకే, ఆర్టికల్ 72 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్స్ గురించి చెప్తుంది. మరి గవర్నర్కి గల క్షమాభిక్షాధికారాల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 161. ఓకే, సో రాష్ట్రపతి అయితే కనుక 72,
గవర్నర్ అయితే కనుక 161. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 163. ఈ ఆర్టికల్ 163 దేని గురించి చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్, అంటే గవర్నర్కి సలహాలు సహాయం కోసం మంత్రిమండలి ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ 163 చెప్తుంది మనకి. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది మనకి, రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి కేంద్ర మంత్రిమండలి ఉంటుందని ఆర్టికల్ 74 చెప్తుంది. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది, రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కి సలహాలు ఇవ్వడానికి ఉంటుందని చెప్పి ఆర్టికల్ 163 చెప్తుంది. ఓకే, ఇలా ఇంటర్లింక్ చేసుకు చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది, లేదంటే ఎగ్జామ్ హాల్లో మనం కన్ఫ్యూజన్కి గురవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 167. ఇది కూడా చూడండి, మనకి పైన చూసిన ఆర్టికల్ లాగా ఉంటుంది. డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ విత్ రిగార్డ్ టు ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గవర్నర్, అంటే గవర్నర్కు సమాచారం ఇవ్వడం ముఖ్యమంత్రి యొక్క బాధ్యత అని చెప్పి మనకి ఆర్టికల్ 167 చెప్తుంది. మరి ఆర్టికల్ 78 ఏం చెప్పిందో చూడండి ఒకసారి. ఆర్టికల్ 78 ఏం చెప్తుంది మనకి, రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధాన బాధ్యత అని చెప్పింది, ఆర్టికల్ 78. మరి ఇక్కడ ఆర్టికల్ 167 ఏం చెప్తుంది, గవర్నర్కి సమాచారం ఇవ్వడం ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్తుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 169. ఈ ఆర్టికల్ 169 ఏం చెప్తుందంటే అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్, అంటే రాష్ట్రాల్లో శాసనమండలిని రద్దు చేయడం లేదా ఏర్పాటు చేయడం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 169. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 200. ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే అసెంట్ టు బిల్స్ బై గవర్నర్, అంటే గవర్నరు బిల్లులకి ఆమోదం తెలపడం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకి గవర్నర్ ఆమోదముద్ర వేయడం ద్వారా వాటిని శాసనాలుగా మార్చొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ 200 మనకి చెప్తుంది. ఇన్ కేస్ మరి తిరస్కరిస్తే పరిస్థితి ఏంటని చెప్పి మనకి వెంటనే డౌట్ వస్తుంది. తిరస్కరిస్తే నెక్స్ట్ మళ్ళీ శాసనసభ రెండోసారి దాన్ని ఆమోదించి పంపింది అనుకోండి, అప్పుడు గవర్నర్ కూడా దాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక రాష్ట్ర శాసనసభ ఏదైనా బిల్లుని ఆమోదించి పంపిస్తే గవర్నరు మొత్తం 4 రకాల పనులు చేయొచ్చు. ఫస్ట్ది ఏంటి, ఆమోదించడం. సెకండ్ది ఏంటంటే నిర్ణయాన్ని తెలపకుండా ఉండడం. థర్డ్ది ఏంటంటే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం. ఫోర్త్ది ఏంటంటే రాష్ట్రపతి పరిశీలనకి ఆ బిల్లుని లేదా శాసనాన్ని పంపించడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 213. జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 213 మనకి ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్, అంటే గవర్నర్కి గల ఆర్డినెన్సెస్ జారీ చేసే అధికారం గురించి మనకి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 213. మరి ఆర్టికల్ 123 ఏం చెప్తుంది మనకి, ఇదిగో ఆర్టికల్ 123 ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్, అంటే రాష్ట్రపతికి గల ఆర్డినెన్సెస్ జారీ చేసే అధికారం. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏం లేదు. 123 ఏమో రాష్ట్రపతికి గల ఆర్డినెన్సెస్ జారీ చేసే అధికారం, 213 ఏమో గవర్నర్కి ఆర్డినెన్సెస్ జారీ చేసే అధికారం. ఓకే, సో 123 ఏమో రాష్ట్రపతికి సంబంధించి, 213 ఏమో గవర్నర్కి సంబంధించి. కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే మనకి 226. ఈ 226 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ హైకోర్ట్స్ టు ఇష్యూ సర్టైన్ రిట్స్, అంటే హైకోర్టుకు గల రిట్లు జారీ చేసే అధికారం గురించి మనకి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 226. ఈ రిట్స్ గురించి మనం ఇందాకే డీటెయిల్గా చెప్పుకున్నాం కదా, 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయని చెప్పి. ఓకే, సో ఈ విధంగా హైకోర్టుకు గల ఈ రిట్లు జారీ చేసే అధికారానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 226 లేదా ఆర్టికల్ 226. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రిట్లు జారీ చేసే విషయంలో మాత్రం సుప్రీంకోర్ట్స్ కన్నా హైకోర్ట్సే ఎక్కువ అనమాట. అంటే ఇక్కడ హైకోర్టు జారీ చేసే రిట్ల యొక్క అధికార పరిధి సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ల అధికార పరిధి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇలాగా సుప్రీంకోర్టు కేవలం ఇంతకుముందు మనం ఆర్టికల్ 32 దగ్గర చెప్పుకున్నాం, ప్రాథమిక హక్కుల సంరక్షణకి వాటి అమలుకి మాత్రమే రిట్లు జారీ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు అనేది. కానీ హైకోర్టు అలా కాదు. హైకోర్టు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలకు సంబంధించి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే జీవోలకు సంబంధించి, ఇంకా రకరకాల ఆర్డర్స్కి సంబంధించి కూడా వాటిని అమలు చేయడానికి ఈ రిట్లు జారీ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. ఓకే, సో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిట్లు జారీ చేసే అధికార పరిధిలో ఉన్నతమైనది ఏది, హైకోర్టా సుప్రీంకోర్టా అంటే హైకోర్టే. ఓకే,
సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 239AA. ఈ ఆర్టికల్ 239AA దేని గురించి చెప్తుందంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు ఢిల్లీ, అంటే ఢిల్లీకి సంబంధించిన ప్రత్యేక నిబంధనల గురించి ఈ ఆర్టికల్ 239AA మనకి చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 249. ఈ ఆర్టికల్ 249 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు ఏ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్, అంటే జాతీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటుకు శాసనాధికారం కలిగి ఉంటుందని చెప్పి ఆర్టికల్ 249 చెప్తుంది. మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే రాష్ట్ర జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి, కేంద్ర జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి. ఇంతవరకు మనకి క్లారిటీ ఉంది. ఇన్ కేసు రాష్ట్ర జాబితాలోని ఏదో ఒక అంశం జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉంది, అది నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిందని చెప్పి రాజ్యసభలో 2/3 మెజారిటీ పీపుల్ భావించారనుకోండి. సో దాన్ని ఈ 2/3 మెంబర్స్ ఆమోదించారనుకోండి. అప్పుడు ఈ రాష్ట్ర జాబితాలోని అంశం కేంద్ర జాబితాలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. కాకపోతే కంప్లీట్గా కాదు, ఇలా ట్రాన్స్ఫర్ అయింది 1 ఇయర్ పాటు కేంద్ర జాబితాలోనే ఉంటుంది. నెక్స్ట్ మరి 1 ఇయర్ తర్వాత కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకోండి, రాజ్యసభ ఇంకో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా 1 ఇయర్ చొప్పున ఎన్ని సంవత్సరాలైనా సరే ఎక్స్టెండ్ చేసుకునే అధికారం ఈ రాజ్యసభకు ఉంది. ఓకే, సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 249. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా రాష్ట్ర జాబితాలోని అంశం నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయ ప్రయోజనాలకు సంబంధించిందని చెప్పి మన పార్లమెంట్ భావించినప్పుడు దాన్ని కేంద్ర జాబితాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 249. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 262. ఈ ఆర్టికల్ 262 దేని గురించి చెప్తుందంటే డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు వాటర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్స్, ఇంకా రివర్ వ్యాలీస్, అంటే అంతర్రాష్ట్ర, అంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల ఇంకా నదీ లోయలకు సంబంధించిన వివాదాల యొక్క పరిష్కారం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 262. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 263. ఇదేం చెప్తుందంటే ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు యాన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంటే అంతర్రాష్ట్ర మండలికి సంబంధించిన నిబంధనల గురించి చెప్తుంది. ఇక్కడ అంతర్రాష్ట్ర మండలి అంటే ఏంటంటే రాష్ట్రాలకి మధ్య ఏమైనా గొడవలు వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి ఉండే ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 265. ఈ ఆర్టికల్ 265 మనకి దేని గురించి చెప్తుందంటే ట్యాక్సెస్ నాట్ టు బి ఇంపోజ్డ్ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా, అంటే శాసనపూర్వకమైన అనుమతి లేకుండా మనం పన్నులు విధించరాదు. ఇక్కడ మనం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధమైన పన్నులు విధించరాదని చెప్పి మనకు చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 265. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 275. ఈ ఆర్టికల్ 275 ఏం చెప్తుందంటే గ్రాంట్స్ ఫ్రమ్ ద యూనియన్ టు సెర్టైన్ స్టేట్స్, అంటే కొన్ని రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నాయని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడు వాటికి సహాయం కానీ గ్రాంట్స్ కానీ అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అందించే దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 275. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 280. ఈ ఆర్టికల్ 280 అనేది మనకి ఫైనాన్స్ కమిషన్ లేదా ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 300. ఈ 300 దేని గురించి చెప్తుందంటే సూట్స్ అండ్ ప్రొసీడింగ్స్, తెలుగులో చెప్పాలంటే దావాలు ప్రొసీడింగ్స్ గురించి ఈ ఆర్టికల్ 300 చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 300A. ఈ 300A దేని గురించి చెప్తుందంటే రైట్ టు ప్రాపర్టీ గురించి లేదా ఆస్తి హక్కు గురించి చెప్తుంది. ఇక్కడ ఆస్తి హక్కు అంటే ఏంటంటే శాసనం ద్వారా, అంటే ఏదైనా ఒక చట్టం ద్వారా తప్ప మరే విధంగానూ కూడా ఒక వ్యక్తి ఆస్తుల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోకూడదని ఈ ఆర్టికల్ 300A అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 311. ఈ ఆర్టికల్ 311 దేని గురించి చెప్తుందంటే డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఇన్ ర్యాంక్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ సివిల్ కెపాసిటీస్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డిస్మిస్ చేయడం, అంటే వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేయడం లేదంటే డిస్మిస్ చేయడం లేదంటే వాళ్ళ ర్యాంక్ని తగ్గించడం అనే విషయాల గురించి ఈ ఆర్టికల్ 311 చెప్తుంది అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించవచ్చు అంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేసినప్పుడు, ఓకే, సో అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేశారని చెప్పి నిరూపితమైనప్పుడు వాళ్ళ ఉద్యోగంలోంచి తీసేయడం కానీ వాళ్ళ ర్యాంక్ని తగ్గించడం కానీ లేదంటే డిస్మిస్ చేయడం కానీ ఇలాంటివి చేయడానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 311. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 312. ఇది దేని గురించి చెప్తుందంటే ఆల్ ఇండియా సర్వీసెస్ లేదా అఖిల భారత సర్వీసుల గురించి చెప్తుంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 315 ఏమో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఫర్ యూనియన్స్ అండ్ స్టేట్స్, అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి ఆర్టికల్ 315 చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 320. ఈ 320 ఏమో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క డ్యూటీస్ గురించి చెప్తుంది, అంటే ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క విధుల గురించి ఆర్టికల్ 320 చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 323A. ఈ 323A ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి చెప్తుంది, అంటే పరిపాలనా న్యాయస్థానాలు. అసలు ఈ పరిపాలనా న్యాయస్థానాలు అంటే ఏంటి? ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ సర్వీస్ నియమ నిబంధనలకి సంబంధించి, ఇంకా వాళ్ళ మీద తీసుకునే క్రమశిక్షణా చర్యలకి సంబంధించి కొన్ని వివాదాలు వస్తాయి. ఓకే, అటువంటి వివాదాలని నార్మల్ కోర్ట్స్ లేదా నార్మల్ న్యాయస్థానాల్లో వాళ్ళు పరిష్కరించుకోలేరు. సో ఈ సర్వీస్ రూల్స్కి సంబంధించి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఏమంటాం అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లేదా పరిపాలనా న్యాయస్థానాలు అంటాం. సో ఇక్కడ ఈ పరిపాలనా న్యాయస్థానాలు మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్స్ లేదా పరిపాలనా న్యాయస్థానాలు, అదేవిధంగా రాష్ట్ర పరిపాలనా న్యాయస్థానాలు అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి అన్నీ కూడా చూసేది ఎవరంటే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ చూస్తుంది. అదేవిధంగా రాష్ట్రాల ఉద్యోగులకు సంబంధించిన వచ్చే వివాదాలన్నీ కూడా రాష్ట్ర పరిపాలనా న్యాయస్థానాలు లేదా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చూసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 324. ఇది మనందరికీ తెలిసిందే. ఇది దేని గురించి చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్స్ డ్యూటీస్ గురించి చెప్తుందంటే ఎన్నికల సంఘం యొక్క బాధ్యతల గురించి చెప్తుంది. సో ఇక్కడ ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీస్ అంటే ఏంటంటే అసలు ఎలక్షన్ కమిషన్ యొక్క టార్గెట్ ఏంటి, అసలు ఎందుకు మనం ఈ ఎలక్షన్ కమిషన్ రూపొందించుకోవడం జరిగింది రాజ్యాంగబద్ధంగా అంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి మన రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఈ ఎలక్షన్స్ నిర్వహణకి సంబంధించి వాటిని పర్యవేక్షించడంతో పాటుగా అధికారులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేయడం కూడా ఈ ఎలక్షన్స్ కమిషన్ యొక్క డ్యూటీ. నెక్స్ట్ ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఓన్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం మాత్రమే కాకుండా ఇతర అధికారులని ఇంకా భారత రాష్ట్రపతి నియామకాన్ని కూడా ఈ ఎలక్షన్ కమిషనే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన విషయాల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 324. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 330 ఏం చెప్తుంది మనకి? రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్, అంటే లోక్సభలో షెడ్యూల్ కులాలు తెగలకు సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 330. అదేవిధంగా ఆర్టికల్ 335 ఏం చెప్తుందంటే క్లెయిమ్స్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ టు సర్వీసెస్ అండ్ పోస్ట్స్, అంటే ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక సదుపాయాల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 335. ఓకే, సో ఇక్కడ 330కి 335కి డిఫరెన్స్ జాగ్రత్తగా చూడండి. 330 ఏమో లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి, 335 ఏమో సర్వీసెస్లో లేదా పోస్టుల్లో ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్స్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వరుసగా 3 ఉంటాయి చూడండి. 352, 356, 360. ఈ 3 కూడా అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ఆర్టికల్స్. అసలు మనకి అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ 352 నుంచి 360 వరకు ఉన్నాయి. వీటిలో 352 అనేది మనకి నేషనల్ ఎమర్జెన్సీ లేదా జాతీయ అత్యవసర స్థితి గురించి చెప్తుంది. ఇక్కడ జాతీయ అత్యవసర స్థితి అంటే ఏంటంటే విదేశాలు ఏమైనా మన కంట్రీని ఆక్రమించినప్పుడు లేదంటే ఏమైనా విదేశాలతో మన కంట్రీకి యుద్ధం వచ్చినప్పుడు రాష్ట్రపతి ఈ నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నల్గా అంటే బయట దేశం ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోయినా సరే మన సొంత దేశంలోనే అంతర్గతంగా ఏమన్నా కలహాలు లాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా ఈ నేషనల్ ఎమర్జెన్సీని విధించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 352. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్టికల్ 356. ఈ ఆర్టికల్ 356 ఎప్పుడు విధిస్తారంటే రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పాలన లేదు అని చెప్పి రాష్ట్రపతి కానీ భావించినట్లయితే ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ రాష్ట్రపతి పాలన జనరల్గా ఎప్పుడు విధిస్తారంటే ఏదైనా ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా డిటరేరియేట్ అంటే బాగా క్షీణించాయని చెప్పి రాష్ట్రపతి ఫీల్ అయినప్పుడు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీక్వెంట్గా పడిపోతున్నాయని చెప్పి రాష్ట్రపతి అనుకున్నప్పుడు
అదేవిధంగా ప్రత్యామ్నాయమైన ప్రభుత్వం ఏర్పాటు అవ్వనప్పుడు, అసలు ప్రభుత్వమే లేనప్పుడు ఏర్పాటైన ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి రాష్ట్రపతి భావించినప్పుడు ఈ రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 356. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే ఆర్థిక అత్యవసర స్థితి. అంటే దేశం ఎకనామికల్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పి రాష్ట్రపతి కానీ భావిస్తే ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఆర్థిక అత్యవసర స్థితిని విధించే అవకాశం ఉంటుంది. మన దేశంలో అయితే ఇప్పటిదాకా జాతీయ అత్యవసర స్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీని విధించారు. అదేవిధంగా ప్రెసిడెంట్ రూల్ని కూడా చాలాసార్లు విధించడం జరిగింది. కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఆర్థిక అత్యవసర స్థితిని విధించడం జరగలేదు. నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 365 ఏమని చెప్తున్నాం? ప్రెసిడెంట్ రూల్ అంటున్నాం. ఆర్టికల్ 365 కూడా ప్రెసిడెంట్ రూలే. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఆర్టికల్ 356 ఇంకా ఆర్టికల్ 365 రెండు కూడా రాష్ట్రపతి పాలనకి సంబంధించినవే. ఓకే, 356 లేదా 365 రెండు కూడా రాష్ట్రపతి పాలనకి సంబంధించినవే. మరి డిఫరెన్స్ ఏంటంటే ఈ 356 ఏం చెప్తుందంటే రాష్ట్రాల్లో పాలనా యంత్రాంగం విఫలమైనప్పుడు, అంటే రాష్ట్రాలకు సరిగ్గా పాలించడం చేత కానప్పుడు, లేదంటే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు విధించే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 356. మరి ఆర్టికల్ 365 ఈ రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించడం అంటే కేంద్రం జారీ చేసిన ఆదేశాలని రాష్ట్రం పట్టించుకోకపోయినప్పుడు, అంటే కేంద్రాన్ని రాష్ట్రం పట్టించుకోలేదనుకోండి, అటువంటి సందర్భాల్లో విధించే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 365. ఓకే, సో ఓవరాల్గా ఈ రెండు కూడా మనకి రాష్ట్రపతి పాలన గురించి చెప్పే ఆర్టికల్సే. ఓకే, సో కొంచెం క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ది ఏంటంటే ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే ఎంటైర్ రాజ్యాంగంని సవరించడానికి నియమ నిబంధనలన్నింటినీ కూడా ఈ ఆర్టికల్ 368 చెప్తుంది అనమాట. అంటే అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగ సవరణ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే మనకి ఆర్టికల్ 368. నెక్స్ట్ ఇక్కడ ఈ రాజ్యాంగ సవరణ అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ 370 దేని గురించి చెప్తుందంటే టెంపరరీ ప్రొవిజన్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి తాత్కాలిక నిబంధనల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 370. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 సంవత్సరం వరకు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ని ఎంజాయ్ చేయడం జరిగింది. అంటే దానికి స్పెషల్గా ఒక రాజ్యాంగం కూడా ఉండేది. కాకపోతే ఈ 2019లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్పెషల్ స్టేటస్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, సో ఇలా రద్దు చేసి ఏం చేశారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఏంటంటే అవి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఒకటి, ఇంకోటి లడక్ యూనియన్ టెరిటరీ ఒకటి. ఓకే, సో ఇక్కడతోటి మనకి లక్ష్మీకాంత్ పాలిటీలోని 3rd చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా 4th చాప్టర్ అంటే ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగ ప్రవేశం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.